దేవుని ప్రియమైన బిడ్డలకు వందనాలు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాక అని చెప్పి తన మనసులో సందేహింపక జరుగును అని నమ్మిన ఎడల అది జరుగును. ఎవడైనను అంటే గొప్పవాడా, సాధారణ వ్యక్త, చదువుకున్న వ్యక్త, చదువు లేని వ్యక్త, ధనవంతుడా, బీదవాడా, అధికార, సాధారణమైన వ్యక్త, ఎవరైనా దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసమునకి ఒక వ్యక్తికి అర్హతలు ఉండనవసరము లేదు. ఈ కొండను చూసి అంటే ఆ సమస్యను చూసి, కొండలాంటి సమస్యలను చూసి, పెద్ద సమస్యలైనా చిన్న సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా విశ్వాసము ద్వారా పలికినప్పుడు యేసు నామములో ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక, అనారోగ్య సమస్యల నుండి స్వస్థత కలుగునుగాక, కుటుంబ సమస్యల నుండి స్వస్థత కలుగునుగాక అని విశ్వాసం చేత పలికినప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. తన మనసులో సందేహింపక, అంటే అవుతుందా కాదా, జరుగుతుందా లేదా, వస్తుందా లేదా, ఇస్తాడా లేదా అనే సందేహము లేకుండా విశ్వాసము చేతను ప్రార్థనలో పలికినప్పుడు, సందేహము లేకుండా దేవుని నమ్మినప్పుడు దేవుడు కార్యాలు మనం చూస్తాం. దేవుని సందేహము లేకుండా నమ్మి దేవుని కార్యాలు పొందుకుందాం. ఆమేన్.